హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ కాదు ఇది. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది, ఎవరికి డేంజర్ జోన్లో ఉంది. నేను తమ్నీలు కావ్యకి ప్రమాదం ఎక్కువ, కావ్య మనకు దూరం కాబోతుంది అనేసి అయితే చెప్పాను కదా. దానికి సంబంధించిన విత్ ప్రూఫ్స్ అయితే మీకు కొన్ని అయితే చెప్తాను. ఎందుకు నేను ఆ మాట అన్నాను, అవును సార్ మీరు చెప్పిండేది కరెక్టే, ఇది నిజమయ్యే ఛాన్సు చాలా చాలా ఎక్కువ ఉంది సార్ అనేసి మీకే అనిపిస్తుంది. అది మామూలు ప్రూఫ్స్ కాదు. మనము బ్రహ్మముడి సీరియల్లో అలాగే స్టార్ మాలో కొన్ని పరిణామాలు అన్నీ తీసుకొని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే స్వప్న కార్లో పోయే స్వప్న బస్సులోకి ఎలా వచ్చింది, అలాగే ఒక అమ్మవారు మనకైతే చూపించారు. ఒక అంటే ఎలా చెప్పాలి, ఒక అమ్మవారిని మీరు అప్కమింగ్ ప్రోమో చూసారంటే ఒక అమ్మవారి ఫోటో అయితే మనకు చూపించారు. బస్సు ఎక్కడైతే ఆగిందో అక్కడ ఏం జరగబోతుంది, ఆ అమ్మవారి దగ్గర ఏం జరగబోతుంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే పాపల పేర్లు కూడా పెట్టేశారు. ఆ పాపల పేర్లకు సంబంధించి అసలు ఏం జరగబోతుంది ఏమనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంద్రాదేవి గారు మనకు దూరం అవుతారని మనం అయితే అనుకున్నాం. మేబీ ఛాన్సెస్ ఉన్నాయంటే ఎస్ అని అనుకోవచ్చు. అలాగే ఈరోజు వచ్చి నా భార్యని నేను ఉయ్యాల్లో వేస్తాననేసి మన చిన్న రాజు అనడం కూడా సూపర్ అనిపించింది. అది అయిపోయిన తర్వాత మన కావ్యకి ఎక్కువ డేంజర్ ఉందని చెప్పాను కదా, దానికి సంబంధించిన సాక్ష్యాల గురించి మాట్లాడతాం. దానికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మీకు తెలిసినట్టు కొన్ని కామెంట్ చేయండి, రేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే రేపే కదా అసలైన ట్విస్ట్ జరగబోతుంది. ఎందుకంటే ఎంత ఎంజాయ్ చేస్తా పోయారంటే అంత ఎంజాయ్ చేస్తా అయితే పోయారు. మొత్తానికి ఎపిసోడ్ స్టార్టింగ్ ఎలా ఉందంటే, ఎపిసోడ్ స్టార్టింగ్ నిన్న అయితే మొత్తం అంతా సెటిల్మెంట్ అయితే అయిపోయింది. ట్రస్ట్ గురించి సెటిల్మెంట్ అయితే అయిపోయింది. మన గుంతకాడు నక్కలు అనేసి మనం అయితే చూసాం కదా, గుంతకాడు నక్కలు అయితే ప్లాన్లు అయితే చేస్తుంటాయి. అంటే మన రాహుల్, రుద్రాణి గారు అలాగే వాళ్ళ కూతురు వాళ్ళంతా కూతురే అనుకోండి, కూతురు ప్లాన్ చేస్తూ ఉంటే ఆ ప్లాన్ని ఎవరికి తెలీదు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ ప్లాను అసలు ఎలా తిప్పి కొట్టాలి. ఎందుకంటే ఎవరికైనా తెలిస్తే వాళ్ళు ఏం తప్పు చేస్తూ ఉంటారు, ఏం పొరపాటు చేస్తూ ఉంటారు తెలిస్తే అక్కడ కావ్య కానీ రాజు కానీ ఇంప్లిమెంట్ అయితే చేసి దాన్ని ఎలాగోలా సర్ది చెప్పి ఏదో ఒకటి సాధించుకుంటారు వాళ్ళు. అక్కడ బాంబు ఫిట్ చేసేకైతే ఎవరో ఒకరు వచ్చారు, బాంబు అయితే ఫిట్ చేశారు. బాంబు ఫిట్ చేసిన తర్వాత మన రుద్రాణి గారు కొండపైన కోతిలాగా ఒక పెద్ద బంగ్లా పైన అయితే నిల్చుకొని చూస్తూ ఉంది. నేను శ్రీశైలంలో అంత రాత్రిలో భయం అయ్యేది అసలు. అంత రాత్రిలో పోయేసి అక్కడ ఎట్టుండవు రుద్రాణి గారు అసలు. అంతేలే, దెయ్యం పెట్టిన వాళ్ళు దెయ్యంలాగా కాకుండా మనిషిలాగా ఉంటారు చెప్పండి. ఆ రాత్రిలో పోయేసి కొండపైన వచ్చి నిల్చుకొని కొండపైన కోతుంటుంది చూడండి. ఆ విధంగా అయితే మన రుద్రాణి గారు అయితే అక్కడి నుంచి అయితే స్కెచ్లు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రిమోట్తో పేలుస్తారని మనం నిన్నంతా అనుకున్నాం కదా, రిమోట్తో అయితే పేల్చట్లేదు. ఇక్కడ డైరెక్ట్గా టైమర్ అయితే సెట్ చేశారు. అంటే వెహికల్లో మనుషులున్నా లేకపోయినా ఆ టైమర్ ఆటోమేటిక్గా పేలిపోతుంది. అంటే వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే, ఆ వెహికల్ బాంబ్ బ్లాస్ట్ అయితే ఆ వెహికల్ రోడ్డు పైన పడితే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అది లోయలో పడిపోవాలి. అంటే శ్రీశైలం అంటే హిల్స్ ఉంటాయి కదా, హిల్స్లో పోయేటప్పుడు అది లోయలో పడిపోతుందా, అందరూ ఇది అవుతారు అనేసి అయితే అక్కడ మనకైతే చూపిస్తే ఇక్కడ కావ్యకి ఎక్కువ డేంజరు అనే దాని గురించి చెప్పాను కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. దానికన్నా ముందు స్వప్న ఆ బండిలోకి ఎలా వచ్చింది అనేసి మనం మాట్లాడుకోవాలి. ఈరోజు ఎపిసోడ్ ఎవరైనా చూడకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకొని చూడండి. ఎందుకంటే నిన్న ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రోమో చూస్తుంటే మీకే అర్థమైంటుంది. జియో హాట్‌స్టార్ యాప్ ఓపెన్ చేసి మీరైతే చూడండి. ప్రోమో లాస్ట్ 30 సెకండ్స్ ప్రోమో అయితే చూడండి. లాస్ట్ 30 సెకండ్స్ ప్రోమో చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఏం క్లారిటీ వస్తుందంటే, అక్కడ మన వాళ్ళంతా ఫుల్ డ్యాన్సులు హంగామాలు మామూలుగా అయితే చేయట్లేదు కదా, మంచిగా భలే ఎంజాయ్ చేశారబ్బా. ఎందుకంటే దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ఇన్ని సంవత్సరాల్లో ఒక కుట్రలు కుతంత్రాలు లేకుండా హోల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయడం అనేది అది అంత ఆషామాషి కాదని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆషామాషి అయితే కాదు. అక్కడ మన రేవతి గారు కానీ స్వప్న వచ్చి అక్కడ ఒక ప్లాన్ అయితే వేశారు. రుద్రాణి గారు అలాగే రాహుల్ వచ్చి వాళ్ళ భార్యని వాళ్ళ కూతుర్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలనేసి అక్కడ ఒక ప్లాన్ అయితే వేశారు. ప్లాన్ వేస్తే ఏమైందంటే, అక్కడ విజయవాడలో ప్రాపర్టీ ఇచ్చారు కదా, ఆ ప్రాపర్టీలో ఏదో ట్యాక్స్ ప్రాబ్లం వచ్చిందంట. ఆ ట్యాక్స్ కట్టాలంట అనేసి మనం వేరే కార్లో పోదాము, మనం కూడా పోయినామంటే మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి అనేసి మన రాహుల్ అయితే ప్లాన్ చేసి మన స్వప్నాన్ని అయితే బతికించాలనుకున్నాడు. కానీ ఇక్కడ రాసేసింటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. అక్కడ స్వప్న అయితే మన కావ్య అలాగే అప్పు
ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంది. ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళ అక్క లేకపోతే ఎవరికైనా సరే మన రక్త సంబంధికులు మనం సంతోషంగా ఉండి, మన రక్త సంబంధికులు లేకపోతే మనకు బాధ ఉంటుంది కదా. అందుకోసం అనేసి మన కావ్య అప్పు పోయేసి వాళ్ళ అక్కనైతే పిలుచుకొచ్చారు. వాళ్ళ అక్కని పిలుచుకొచ్చి బస్సులో అయితే ఎక్కించారు. బస్సులో ఎక్కించినప్పుడు ఆ పాపను కూడా స్వప్న అయితే తీసుకుపోతుంది. ఎందుకంటే స్వప్న పాపను హ్యాండిల్ చేయడంలో దిట్ట. ఎందుకంటే 1 ఇయర్ నుంచి హ్యాండిల్ చేస్తుంది కాబట్టి, పాప బర్త్డే కూడా రీసెంట్గా జరిగింది కాబట్టి, ఆ పాపకి మన రాజు అయితే చెప్పాడు. ఏం చెప్పాడు, నీకోసమే తల్లి ఇదంతా చేస్తా ఉండేది, నువ్వు మహారాణిలాగా ఉండాలనేసి నీకోసం ఇదంతా చేస్తాను అనేసి మన రాహుల్ అయితే చెప్పాడు కదా. రాహుల్ చెప్తే అక్కడ పాపను రక్షించుకోవాలనేసి మేము తీసుకొస్తానులే పాపని, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయనేసి మన స్వప్నాన్ని కూడా అయితే పంపించేశారు. ఎందుకంటే స్వప్నాన్ని కూడా దూరం చేసుకోవాలనేసి మన రాహుల్ అయితే ఫిక్స్ అయిపోయాడు. సరే అనేసి, ఎందుకంటే స్వప్న వెళ్ళిపోయిందంటేనే కదా వాళ్ళ అమ్మ చర్చలు, వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది ఏమనేసి తెలిసేది. అందుకోసం అనేసి ఆ విధంగా అయితే చేశాడు. అది అయిపోయిన తర్వాత స్వప్న అయితే బస్సులోకి వెళ్ళిపోయింది. స్వప్న బస్సులోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు కావ్య, అలాగే కావ్యకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం ఎన్నోసార్లు సామెత తింటూనే ఉంటాం, అంటే సుఖంగా బతకాల్సిన టైంలో చనిపోయారు అనేసి మనం అయితే అంటూ ఉంటాం కదా. అదేవిధంగా కావ్య అలాగే మన కావ్య పాప వీళ్ళిద్దరూ అయితే మిస్ అవుతున్నారు అనేసి మనకైతే తెలుస్తుంది. అసలు మిస్సింగ్ ఎందుకు అవుతూ ఉంటారు అంటే, వాళ్ళు సీరియల్ నుంచి పర్మనెంట్గా మిస్ అవుతూ ఉంటారా అంటే నో, పర్మనెంట్గా అయితే మిస్ అవ్వరు. ఒక 1 వీక్ 10 డేస్ అయితే మన కావ్య కనపడకపోవచ్చు అనేసి నాకైతే తెలుస్తుంది. దానికి ప్రూఫ్స్ మీకైతే కొన్ని సబ్మిట్ చేస్తాను అని చెప్తా అని చెప్పాను కదా. ప్రూఫ్స్ ఏం లేదు. ఇప్పుడు మామూలుగా అయితే బెస్ట్ వైఫ్ కేటగిరీకి అయితే 1000% అయితే మన కావ్య అయితే ఉండాలి. కానీ బెస్ట్ వైఫ్ కేటగిరీలో అయితే పెట్టలేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు. అంటే కావ్య అయితే ఇంకా మనకు దూరం అవుతుందని మనకైతే క్లారిటీ అయితే వచ్చింది. అది అయిపోయిన తర్వాత మనకు బెస్ట్ హస్బెండ్ అవార్డు మాత్రం మన రాజుకి ఇచ్చారు కాబట్టి, బెస్ట్ హస్బెండ్ అంటే కావ్య దూరం అయితే మన రాజు ఎలా బాధపడతాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఉంటాడు అనేసి మనమైతే చూడబోతున్నామని మనకైతే ఒక క్లారిటీ అయితే ఉంది. అది అయిపోయిన తర్వాత ఇంకా ప్రూఫ్స్ అంటే అదే చెప్పాను కదా. ఇప్పుడు ట్రస్ట్లో అందరికీ బాగా ఉన్నా కానీ, అందరికీ అర్హత ఉన్నా కానీ మన కావ్యాన్ని మాత్రమే చేశారంటే ఆ ట్రస్ట్ గురించి కూడా మనం అయితే కొంచెం ఆలోచించాలి. అది అయిపోయిన తర్వాత ఇంకంటే కావ్యానే అక్కడ మెయిన్ పిల్లర్ కాబట్టి, ఎందుకంటే కావ్య సీరియల్లో ఎంత ఏడిస్తే అంత టీఆర్పీ వస్తుందని మనకు తెలుసు కాబట్టి కావ్యాన్ని అయితే దూరం చేస్తారని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అది అయిపోయిన తర్వాత అమ్మవారు కాపాడుతుందని చెప్పేసి అన్నాను కదా. అమ్మవారు కాపాడుతుందంటే ఇప్పుడు మనము ఏదైనా సరే ఒక టెంపుల్కి పోతా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కడన్నా ఒక ఊరికి పోతా ఉన్నప్పుడు కానీ, మనకి ఎక్కడన్నా సరే ఒక పాపులర్ టెంపుల్ కానీ కనపడిందంటే ఖచ్చితంగా మనం అంతా దిగి ఆ టెంపుల్లో మొక్కుకొని పోతాం. లేకపోతే ట్రావెలింగ్లో ఉండేటప్పుడు మొక్కుకొని ఎలాగైతే పోతాము, అదేవిధంగా ఆ టెంపుల్లో ఎందుకంటే డ్యాన్స్లు వేసి బాగా అలసిపోయారు కొంతమంది. మామూలుగా అలసిపోయారు. ఇప్పుడు యూత్ అనుకోండి, ఎంత డ్యాన్స్ వేసినా అలసిపోరని మనకు తెలుసు. కానీ యూత్ కాకుండా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఏమవుతారంటే బాగా అలసిపోతారు డ్యాన్స్ వేసినప్పుడు. అందుకనేసి నేను రాలేనమ్మా, మీరు పోయేసి రాబోండి అనేసి చెప్పచ్చు. అక్కడ చెప్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ బాంబు టైమర్ ఫిక్స్ చేస్తారు కాబట్టి ఆ టైమర్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. బ్లాస్ట్ అయిపోతే అక్కడ ఎవరికి ఏం జరుగుతుందని మనకైతే చెప్పలేము. ఖచ్చితంగా ఎవరికో పెద్దవాళ్ళకైతే డేంజర్ జోన్లో ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే గారు, గారు, బాబు, తాతగారు వీళ్ళంతా వచ్చారు. వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది ప్రాబ్లం ఉండేదానికి. అలాగే కావ్య అయితే వాళ్ళతో పాటు ఉండింది. పాప నిద్రపోతుంది, మీరు వెళ్ళండి అనేసి ఆ బస్సులోనే ఉంటుంది. ఆ బస్సులోనే ఉండి అక్కడ బ్లాస్ట్ జరిగినప్పుడు ఎవరన్నా సరే కాపాడాలి, లేకపోతే కావ్య కోమాలోకి వెళ్ళిపోవడం ఆ విధంగా జరిగే ఛాన్స్ ఉందా అనే దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ ఎవరికి ఏం జరగదని నాకైతే అనిపిస్తుంది. కానీ బాంబ్ బ్లాస్ట్, ఇంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేస్తూ ఉంటారు, అంతా చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా స్వప్న కూడా ఈ బస్సులో ఉంది కాబట్టి స్వప్న కూడా బతకాలి. ఎందుకంటే స్వప్న బతకపోతే మళ్ళీ ఆ పాపకి అంత కళ్యాణం అప్పు ఎలాగ బతుకుతారు, ఏం జరుగుతుందా అనేసి రేపు అప్కమింగ్ ప్రోమోలో అయితే మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. చూద్దాం. రేపు ఎపిసోడ్ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా వెయిట్ చేసేటైతే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతండి. ఇంకా పాపల పేర్లు ఇంద్రాదేవి అలాగే నందు అనేసి పెట్టారు, నందు అనేసి అయితే పెట్టారు. మన చిన్న రాజు అయితే నా భార్యని నేను చూసుకుంటా అనేసి అన్నారు. బహుశా రేవతి గారు ఏమన్నా, ఎందుకంటే రేవతి గారు ఫుల్ మాస్ పర్సన్ కాబట్టి రేవతి గారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కొంచెం సేవ్ చేసుకోగలరు, తన బాడీని తను కంట్రోల్ చేసుకోగలరు. కాబట్టి అట్టేమన్నా జరగచ్చా ఏమనేది మనం అయితే చూద్దాం. ఎందుకంటే